1969లో ఆస్ట్రియన్ దృష్టికోణ గల ఆర్కిటెక్ట్ మరియు డిజైనర్ హాన్స్ హోలైన్ తన ఆలోచనాత్మకమైన మొబైల్ ఆఫీస్ కాన్సెప్ట్ను పరిచయం చేశాడు. ఇది కార్యాలయ స్థలాన్ని మరియు ఆర్కిటెక్చర్ను విప్లవాత్మకంగా పునఃవ్యాఖ్యానించిన ప్రణాళిక. ఓ ప్రసిద్ధ ఫోటోలో హోలైన్ పారదర్శకంగా ఉన్న, గాలి నింపిన బుడగలా కనిపించే నిర్మాణంలో కూర్చొన్నాడు. ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే, తీసుకెళ్లగలిగే ఆఫీసుగా రూపొందించబడింది. ఈ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ సమాజంలో పెరుగుతున్న మొబైల్ జీవనశైలిని, సాంకేతికత ఆధారిత భవిష్యత్తును విమర్శిస్తూ, అదే సమయంలో ప్రశంసిస్తూ నిలిచింది. ప్రతిదీ ఆర్కిటెక్చరే అనే హోలైన్ నమ్మకాన్ని ఈ ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వహించింది. ఇది భవనాలకు మాత్రమే పరిమితమై ఉండకూడదని, వస్తువులు, అనుభవాలు మరియు వర్చువల్ స్థలాలకు విస్తరించవచ్చని సూచించింది. ఇది స్థిరమైన నిర్మాణాల పట్ల సంప్రదాయ భావనలను సవాల్ చేసింది, అనుకూలత, ప్రవాహత, వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని పట్టించుకుంది. 1960ల సామూహిక సంస్కృతి మరియు సాంకేతిక ఆశావాద దృష్టిలో చూసినప్పుడు హోలైన్ మొబైల్ ఆఫీస్ ఒక దూరదృష్టిగల ఆవిష్కరణగా నిలిచింది. ఇది డిజైన్, సాంకేతికత మరియు ప్రదర్శన కళల మధ్య సరిహద్దులను చెరిపేసింది.